ఏంటి ఆదిత్య గారి కారులాగా ఉంది? బాసు నాకు ఉద్యోగం ఇచ్చాడన్న భక్తో లేకపోతే నేను దొరికిపోతానన్న భయమో తెలియదు కానీ ఈ భక్తితో కూడిన భయం వల్ల అసలు ఎక్కడ చూసినా బాసే కనిపిస్తున్నారు. नमस्ते साहब। हाँ कैसे हो? ठीक हूँ साहब। బాసే గెస్ట్ హౌస్ భలే ఉంది డాడీ. ఏంటి వామ్మో ఫ్యామిలీతో దిగిపోయాడుగా. ఓర్ దేవుడు మజా 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 మజా. पाप की एस्टेट మొత్తం దిక్కావు. ठीक है बाद में साहब। లోపలికి లేకే ఆవు. అలాగే हाँ। साहब। మజా 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 తక్కువ తక్కువ ఏమైంది? ఇప్పటిదాకా బయటికి అన్నా ఇప్పుడు దాక్కు అంటావే? తప్పదు తప్పదు. నా మొగుడు వచ్చాడు. నీ మొగుడా? ఎవరు? నా మొగుడే కాదు నీ మొగుడు కూడా. ఆదిత్య గారు మొత్తం బెటాలియన్తో దిగారు. ఇదేంటి వీళ్ళు వస్తున్నారేంటి? ఇప్పుడు ఎలా? ముందు వెళ్ళి దాక్కు తర్వాత చూద్దాం. అయ్యో చెప్తున్నారే. అయ్యో అది నాగది. అమ్మో అమ్మో చెప్తున్నాడు. సార్ 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 మీరు ఇక్కడ ఏంటయ్యా వికారాబాద్ వచ్చాక నీళ్ళు ఏమైనా వికటించాయా? ఒక్కరోజుకే మీరు ఎవరు అన్నట్టు మాట్లాడుతున్నావు? అయ్యయ్యో వికారం కాదు సార్ విచారం. విచారమా? విచారం కాదు విచారణ విచారణ. విచారణ ఏంటి? అదే సడన్ గా వచ్చారు కదా, నేను సరిగ్గా పనిచేస్తున్నానా లేదా అని చెకింగ్. నా జీవితానికి చరమగీతం పాడడానికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాస్కు డౌట్ వస్తే బతుకు దండగా అని. నువ్వు చేసే పనులకు మళ్ళీ డౌట్లు కూడానా? రావాలనిపించింది వచ్చాను. నా గెస్ట్ హౌస్కి నేను రాకూడదా? పోనీ వెళ్ళిపోనా? సార్ 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 అలా ఎవరంటారు కానీ అలా అడగాలని నాకు అనిపించింది. అనిపించింది చాలు, బయలుదేరు. బయలుదేరాలా అంటే ఊస్టింగ్ అడ్రస్ తీసుకొచ్చేసారా? ఏయ్ ఊస్టింగ్ లేదేం లేదు కానీ రావాలనిపించింది వచ్చాం. నువ్వేంటి మేము వచ్చామని అంత టెన్షన్ పడుతున్నావు? అయ్యయ్యో అయ్యో ఇది టెన్షన్ కాదు సార్, మీరు వచ్చారన్న ఆనందం, ఎగ్జైట్మెంట్. ఓహో ఎగ్జైట్మెంట్ అంట. ये क्या है? मशीन नहीं है? नहीं साहब, వికారాబాద్లో ఇంతే సాబ్. ఓహో ఎండు మిరపకాయలతో దోమల్ని చంపడం ఈజీ సాబ్. చచ్చా ఆ రూమ్ లో మంచులా ఉంది, ఎలాగైనా వీడిని లోపలికి పోనకూడదు. నువ్వు కానివయ్యా. ఇదిగో ఈ గదిలోకి అవసరం లేదు, అందులో దోమలు లేవు. దోమలు లేకపోవడం ఏంటి? మమ్మల్ని బాగా కుట్టాయి కదండి? బాగా కుట్టేసినాయి. అవును బాబాయ్, పిన్ని కూడా రాత్రి దోమలున్నాయని నిద్రేపోలేదు కదా పిన్ని? అవునవును. కనిపెట్టి కట్టి కొట్టి చేస్తున్నట్టున్నారు. ఈ విషయం చెప్తే నా చావుకొస్తుంది, చెప్పకపోతే మంజుల చావుకొస్తుంది.
సరే సరే అయితే రండి అందరం అలా బయటికి వెళ్దాం. ఈ ఎండుమిర్చి ఘాటు మనం తట్టుకోలేం. ఆ? ఆ. పదండి. ఏంటి అలా చూస్తున్నావు? లోపల ఎవరైనా ఉన్నారా? అబే ఏం లేదు సార్. ఓకే ఏం లేదు, బయటికి వెళ్దాం పదండి ఇదిగో సార్. నిజంగా ఎవరు లేరుగా? నిజంగా ఎవరు లేరు సార్. అయితే పదండి పదండి పదండి. ఇదిగో ప్రేమ్ భజన్ సింగ్ సాబ్. దోవల్కి భజన్ అయిపోవాలి. ఠీకే సాబ్. ఫస్ట్ డోస్ నేనే వేస్తాను. అమ్మో టైం పాస్కి అందరం కలిసి అంత్యాక్షరి ఆడదామా? ఓకే బావా. నాకు నాట్ ఓకే. ఏ తను నాతో ఇక్కడికి రావడానికి నాట్ ఓకే. అందుకే నేను ఆడను. ఏ చిపా. ఇంకా సౌండ్ రావట్లేదేంటి? అవతల నా మంజుల హచ్ హచ్ అంటుందేమో అని నేను చేస్తుంటే అంత్యాక్షరి అంట. అంత్యాక్షరి ఎలా ఉందో ఏంటో. అసలే మిరపకాయలు దగ్గు. నాకు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఈ సింగు అన్ని రూములో దోవల మంది వేసి ఉంటాడంటావా? ముఖ్యంగా కిందే ఎక్కువ దోమలు ఉన్నాయి. ఎక్కువ ఏమని చెప్పాల్సింది, నేను చెప్పలా. हाँ साहब, हो गए साहब. మొత్తం కొట్టావా? డబుల్ కోటింగ్ మేడం. వెరీ గుడ్ అయ్యా, వెరీ గుడ్. అన్నీ చచ్చుంటాయి కదా? బతికి బట్ట కట్టావు సాబ్. ఇక దోమలు కుట్టడం జరగని పని. ఈ దెబ్బతో పీడ వదిలిపోవాలి. ఈవిడనేది దోమల గురించా, లోపల ఉన్న నా బామ్మ గురించా? ठीक है साहब, चलता हूँ साहब. జావ్. లోపలికి వెళ్దాం పద బావా. అవునవును, బయటకన్నా ఇంట్లోనే బాగుంటుంది. ఇదిగో లోపల, అదే ఆగవే. బావా ఈ ఘాటు తట్టుకోలేకపోతున్నాం. సుయ్యం లేదు సయ్యం లేదు, అలా ఎలా ఉండగలిగిందంటావు? అదే నాకు అర్థం కావడం లేదండి. బట్టల్లో దాక్కుందేమో. ఎక్కడ దాక్కున్నా ఘాటు ఘాటే కదా. కనీసం చిన్న దగ్గన దగ్గలేదు. బయట పడతారేమో అని ఊపిరి బిగపట్టుకొని ఉక్కిరి బిక్కిరాయి ఉంటుంది. ఏదేమైనా మన ప్లాన్ మళ్ళీ పనిచేయలేదు. ఇంకొకటి ఆలోచించండి, చేసేదేముంది. మంజు